बीआरएस के सरबराह वर्किंग सदर केटी रामाराव ने ऐलान किया है कि वो आइंदा साल रियासत भर का दौरा करेंगे। केटीआर ने कहा कि रियासत में अवाम रेवंत रेड्डी हुकूमत से बेजार हो चुके हैं और वो बीआरएस की इख्तिदार पर वापसी चाहते हैं। केटीआर ने कहा कि वो अवामी मसाइल को उजागर करने के लिए आइंदा बरस सारी रियासत का दौरा करेंगे। केटीआर ने मंचिरियाल में मीडिया से बातचीत करते हुए कहा कि बीआरएस का नाम एक बार फिर तेलंगाना राष्ट्रीय समिति करने पर भी गौर किया जा रहा है। तहम इस सिलसिले में पार्टी सरबराह के चंद्रशेखर राव का फैसला आखिरी और ख़तई होगा। उन्होंने कहा कि बीआरएस की जानिब से इंतखाबात के लिए किसी भी पार्टी से मुफाहिमत नहीं की जाएगी। बीजेपी से किसी तरह की मुफाहिमत करने का सवाल ही पैदा नहीं होता। मुफाहिमत के ताल्लुक से बीआरएस के तजुर्बात तल्ख रहे हैं और इसीलिए पार्टी ने आइंदा असेंबली इंतखाबात में तनहा मुकाबला ही करने का फैसला किया है। केटीआर ने यकीन जाहिर किया है कि केसीआर दोबारा रियासत तेलंगाना के चीफ मिनिस्टर बनेंगे। ఏమైందంటే ఇలా రాష్ట్రంలో ఎంత గలీజ్ రాజకీయం అయిపోయిందంటే ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడోడు అక్కడ ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. దాచుకో ఇక్కడ దోచుకోవాలి. మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గుచేటంటే దోచుకోని ఉత్తగానే అంటలేను నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారి మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయన్నే చూస్తా ఉన్నాడు. మీకు తెలుసు సింగరేణిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అని కొత్త స్కీమ్ పెట్టింది. అంటే ఏంటంటే ఎరికేనా, సింగరేణి లెవెల్ టెండర్ వేయాలంటే సైట్ విజిట్ కు రావన్నట్టు. వాడు జార్ఖండోడు కావచ్చు, బెంగాలోడు కావచ్చు, మహారాష్ట్రోడు కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశంలో ఎక్కడున్నాడు అని కావచ్చు, ప్రపంచంలో ఎక్కడోడన్నా కావచ్చు, వాడు సింగరేణికి రావాలి. వచ్చి ఏం చేయాలి? సైట్ విజిట్ చేయాలి. చేసినాక ఏం చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతకం పెట్టి ఇవ్వాలి. ఏమని? అయ్యా ఇగో ఇది నా పేరు, ఇది నా వివరం అని రాసి ఇవ్వాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఆయనకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మరిది మాట్లాడుతున్నా, నువ్వు టెండర్ వేయొద్దు అని వీడు హుంకరిస్తాడు. ఆయన ఇంటే ఓకే, వినకపోతే ఆ సర్టిఫికేట్ ఇయ్యరు. ఆ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? నువ్వు విజిట్ చేసినట్టు సింగరేణి సంస్థ ఇవ్వాలి. మరి వాళ్ళు వినకపోతే, మాట వినకపోతే, మేము చెప్పినట్టు లొంగకపోతే మీకు ఆ సర్టిఫికేట్ ఇయ్యమని చెప్పి ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడరు. కానీ దేని మీద మాట్లాడుతున్నారు? ఎంత సిగ్గుచేటు. ఇక్కడున్న మా తమ్ముళ్ళు అడుగుతున్నారు, అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఏమైతుంది? సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా, మెడికల్ బోర్డు పెట్టకపోగా ఇంకా మీదికెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని చెప్తున్నాడు? మనం గతంలో ఇచ్చిన 16,000 ఉద్యోగాల మీదనట ఏసీబీ విచారణ, విజిలెన్స్ విచారణ ఈ ప్రభుత్వం జరిపిస్తుందట. నేను దమ్ముంటే మంత్రిని అడుగుతా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ బావమరిది సృజన్ రెడ్డి మీద వెంటనే ఒక సిట్ అయ్యి ఏసీబీ ఎంక్వైరీ అయ్యి ఎవడు దొంగనో ఎవడు దొంగతనం చేసిండో బయటకు వస్తుంది. మీరు వేయాల్సిన విచారణలు మేమిచ్చిన 16,000 ఉద్యోగాల మీద కాదు. చేసుకుంటే అది కూడా చేసుకో, మాకేం ఫరక్ పడదు. కానీ ముందు ఇక్కడ మెడికల్ బోర్డు పెట్టు. మా తమ్ముళ్ళకి వేలాది మంది ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వాళ్ళ కోసం పెట్టాలి. పెట్టకపోతే తప్పకుండా సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కూడా బీఆర్ఎస్ తరఫున ముట్టడిస్తామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నారు. మీరందరూ కదిలి రావాలి. ఖచ్చితంగా ప్రతి బొగ్గు గనిలో కూడా మళ్ళీ అగ్గి మండిస్తాం, వదిలిపెట్టం.